అరే లారే 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 లారే. ఆదివాసీ బిడ్డలు బండల భూముల రూపాన్ని మార్చారు. ఆ బండల భూమిపై మట్టిని వేశారు, బంగారు భూములుగా మార్చారు. ఆ బండల భూముల్లోనే వరి సాగు చేస్తున్నారు, సిరుల వర్షం కురిపిస్తున్నారు. బండల భూముల్లో వరి సాగు చేస్తున్న ఆదివాసీ బిడ్డల సాగుపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కొమరంభీం జిల్లాలోని తిర్యాని మండలంలోని గుండాల ప్రాంతంలో ఆదివాసీ రైతులందరూ కూడా 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రధానంగా గుండాల, రాజుగూడ, పునగూడ, దాబాగూడ, గుడివాడ ఈ గ్రామాలకి సంబంధించిన రైతులందరూ కూడా మనం చూస్తున్న ఏవైతే బండరాళ్ళకి సంబంధించిన భూములు, పైగా కొండ ప్రాంతంలో ఉన్న భూములు, ఇవి ఎందుకు పనికిరాని భూములు. కానీ ఎందుకు పనికిరాని భూములని ఆదివాసీ రైతులు వదిలిపెట్టలేదు. మనం చూస్తున్న ఏదైతే సాగు చేస్తున్న పంట పొలాలన్నీ కూడా వరి సాగు చేస్తున్న పంట పొలాలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆదివాసీ రైతులందరూ కూడా ఈ బండల భూములు ఏవైతే ఉన్నాయో ఈ బండల భూములపై మట్టిని వేశారు. మిగతా ప్రాంతంలో ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆ మట్టిని తీసుకొచ్చి 1 ఫీట్, అదేవిధంగా 2 ఫీట్ల వరకు మట్టిని వేయడం జరిగింది. ఆ మట్టి మీదనే ఏదైతే వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ రైతులంటే పత్తి సాగు చేస్తుంటారు, లేదంటే సోయా సాగు చేస్తుంటారు. కానీ వరి సాగు చేయడం కుదరదు. పటేల్ సాబ్, ఇవి బండల భూముల్లో ఈ విధంగా ఎట్లా తయారు చేశారు, ఎట్లా వరి నాట్లు ఇస్తున్నారు? ఇది పరుపు మీదనే మట్టి పోసి పొలాలు చేస్తున్నాం. ఎంత ఫీట్ల మట్టిని పోశారు ఈ బండల భూముల్లో? ఎంత జానడు కూడా లేదు, కొద్దిగానే ఉంటుంది, బాగా ఎక్కువ ఉండదు, మట్టి గింతే ఉంటుంది. వీటిలో ఏం పంటలు పండిస్తున్నారు? ఈ పంటలు అంటే వరి పంటనే, ఒక పంట అవుతుంది వర్షాకాలంలో, ఎండాకాలం ఉండదు. అంటే ముఖ్యంగా ఈ పంట ఏదైతే బండల భూములపై పంట పండించాలనే ఆలోచన, ఒక రూపం ఎట్లా వచ్చింది? అప్పుడు ఇక ముత్తాతలు గిట్ల పరుపు మీద మట్టి పోతే పొలాలు అవుతాయని చెబితే మేము చేసుకుంటా ఉన్నాం. ఈ మట్టిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ మన చెరువు నుంచి తెచ్చినాం. చెరువు నుంచి ట్రాక్టర్తో తెచ్చి చేసి బంటలు చేసి చేస్తున్నాం. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీకున్న భూమి అంతా కూడా ఇట్లాంటిదేనా? ఇసంటది మొత్తం మనిషికి ఎకరం, అది ఎకరం గిట్లా ఉన్నది. బండలున్న ప్లేస్లోనే వచ్చేసి ఇది ఎప్పుడంటే గత 50 సంవత్సరాల నుంచి, అంటే మేము చిన్నప్పటి నుండే మా పెద్దవాళ్ళు బుజ్రావ్ అనే ఒక కృషి అయిపోయారు. ఇప్పుడు మంచి ఐఎస్ క్యాండిడేట్ తను వచ్చేసి ఇక్కడ సాగు విధానాన్ని వేరే జిల్లా నుంచి కనిపెట్టి ఇవి ఏం చేయాలని మా పెద్దవాళ్ళకి చెప్పేసి తను ఇక్కడ స్టార్ట్ చేయించి ఒక్కొక్క చిన్నగా వ్యవసాయం మొదలు పెట్టేసి పెద్ద మొత్తం అయిపోయింది. ఇప్పటికి మినిమం ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి ఒక 500 ఎకరాలు అవుతుంది కావచ్చు ఈ పరుపు మీద చేయడం. ఇది సర్వసాన మొత్తం ఇది బండరావుతులే కదా, ఇందులో వాటర్ అనేది రావు, బోర్ వేయడానికి అవకాశాలు లేవు. ఏమైనా చెరువులు కానీ కుంటలు పక్క ఒక 2 గుట్ట లోయల సందుల కట్టిన చెరువుల నుండే మనకి వచ్చేస్తున్నాయి అన్నమాట చెరువులు. అంటే మినిమం సర్వసాధారణంగా వేరే ప్రాంతాల్లో అదే 35-40 తీస్తారు, మా దగ్గర అది 30-35 వరకు వస్తుంది, సమానత్వంగానే వస్తాయి. మేము ఎందుకంటే సేంద్రియ ఎరువులు అనేవి మావు పేడలు ఇవి ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, అందుకోసమని కొంచెం దిగుబడి మాకు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది బండరాళ్ళ మీద? అంటే బండరాళ్ళు పాడుపడ్డ భూములు అంటేనే పారిపోతుంటారు రైతులు, కానీ ఈ బండరాళ్ళను బంగారు భూములుగా మార్చడం ఎట్లా అనిపిస్తుంది? ఇది మాకు దొరికిన అవకాశం, ఇది మాకేం లేదు కదా. ఈ భూముల్లో వరి నాట్లు వేయడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా మొత్తం ఒక పరుపు బండ ఏ విధంగా ఉంటుందో ఆ పరుపు బండ పైనే మట్టి వేశారు. మట్టి వేసిన తర్వాత ఈ విధంగా సాగిస్తున్నారు. ఈ ఏవైతే బండరాళ్ళ భూముల్లో సాగిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా సాగిస్తున్నారు? నేను పుట్టక ముందే ఈ పొలాలు నాట్లు వేయడం స్టార్ట్ చేసిండ్రు. అయితే అందరూ బాగా ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఈ పరుపుల మీదనే పంటలు పండడం స్టార్ట్ చేయాలి నేను పుట్టక ముందే. అంటే దీనికి ముఖ్య కారణం ఎవరంటే స్వయం బజ్రా లేకపోతే ఈ గ్రామ ప్రజలు
ప్రజలకు తినడానికి తిండి లేకపోయేది. అతని దయ వల్ల ఇప్పుడు బండలపైనే మట్టేసి పంటలు పండిస్తున్నారు సార్. అతనుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రజలు. అంటే పరుపు మీద మట్టేసి మంచిగానే సాగు చేస్తున్నారు. కానీ కష్టమే అవుతుంది సార్. అంటే బండలు ఉండడం, గుచ్చుకోవడం చాలా సమస్యలతో కూడిన పని. అందరూ ఆకలితో చచ్చిపోతున్నప్పుడు మన సోయం బొజ్జిరావు గారు సార్ ఎలాగైనా ఎంఈడి ఎంఎస్సి చేసిండ్రు. అయితే అతని తెలివితేటలతో 2 చెరువులు చెప్పించడం జరిగింది. ఆ చెరువుల ద్వారానే నీళ్లు తీసుకువచ్చి బండలపైన మట్టేసి నాట్లు వేయడం జరుగుతుంది. అయిన వల్లనే వరి సాగు చేస్తున్నారు సార్. చెరువుల్లో నీరు రాకపోతే చాలా అంటే పంటలు ఎండిపోతున్నాయి. వర్షం అయితే వస్తేనే వర్షమే అన్ని కాలాలు వస్తలేదు. సో ఆ చెరువుల ద్వారా పంటలు పండిస్తున్నారు. అంటే వాళ్ళకంటే మేము డిఫరెంట్గా పండిస్తున్నాం కదా సార్. అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నేను డిగ్రీ ఉట్నూరులో చేసిన. అయితే నేను అటు వెళ్ళినప్పుడు కొందరు సార్ అన్నారు, మీ ఊర్లో ఎట్లా పండిస్తున్నారమ్మా, మీ విలేజ్ గురించి బాగా మాట్లాడుతున్నారంటే, సార్ మా ఊర్లో బాగా కష్టపడుతున్నారు సార్. ఫస్ట్లో అయితే పొలాలే లేకుండే. ఇక ఎట్లా దిగుబడి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? తక్కువనే మోకల వరకు దిగుతలేదు సార్. పరుపు ఉండే కదా సార్, అందుకోసమే ఇట్లా మట్టి వేసింది కాబట్టి అటు గుట్ట కింద అటు దిగే వరకు మాకు దిగది. ఇక్కడ చల్పల మీదనే మట్టి వేసి ఇట్లా వేస్తున్నాం, మంచిగానే పండుతుంది. ఇక అమ్మడానికి కొంచెం కష్టం సార్, రోడ్డు లేక కదా. ఇక్కడనే కాంట చేస్తారు, గవర్నమెంట్ కొంత అమ్ముతారు, బయట అమ్ముతారు, ట్రాక్టర్తో కిరైతో తీసుకెళ్తాం అన్నట్టు. ఇంకా లారీ వచ్చినా కూడా మళ్ళీ కిరై పెట్టుకొని మేమే తీసుకెళ్ళేటోళ్ళం. బాధ కొనుడు అవి ఇవి మేమే ఇక పెట్టుకొని కొనుక్కొని తీసుకుపోతాం అన్నట్టు సార్. మాకు రోడ్డు లేదు సార్. మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కొంతకి గుంటలు ఉన్నాయి, ఎకరం ఉన్నది, అంతే ఉన్నాయి సార్, ఎక్కువ లేవు. మాకు ఇక్కడ 7 గూడాలు ఉన్నాయి, ఎకరం పొలం ఉంటుంది, గుంటలు అట్లా ఇట్లా ఉంటాయి. బండరాళ్ళ మీద సార్, ఇక్కడ ఎవరికి ఇట్లా లేదు. ఇట్లా బండరాళ్ళ మీదనే మేము చేసి పండి తింటాం అన్నట్టు. ఏ గూడాలకు సంబంధించిన వాళ్ళు ఈ బండరాళ్ళ మీద సాగు చేస్తున్నారు? అందరమే సార్, అందరికీ ఉంది పొలాలు. ఇటు సైడు ఉన్నాయి గూడాలు, మాకుంది ఇటే అటు అందరికీ ఇక్కడనే వ్యవసాయం బండల మీదనే నాటేస్తాం అన్నట్టు. రాజుగూడ, చికలగూడ, గుడివాడ, పూనగూడ, అజ్జుగూడ, దొడ్డిగూడ అన్ని గూడాలు అన్నట్టు ఉన్నాయి ఇక్కడ. అంత గోడసే ఉన్నాం అన్నట్టు. ఇక్కడ వేరే కులం ఎవ్వరు లేదు, మేమే ఉన్నాం అన్నట్టు. జలది పూనే సటి సముద్ర తర జలది పూనే సటి సముద్ర తర జలది పూనే సటి సముద్ర తర జలది పూనే సటి. బంగారు పంటలు పండే విధంగా ఒక తీర్చిదిద్దడం జరిగింది. ఆయనను మనం చూస్తున్న సోయం బొజ్జురావు పటేలే ఈ ఆదివాసీ బిడ్డలకు పిడికెడు మెతుకులు తినేలా ఒక వ్యవసాయంలో విప్లవం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బండరాళ్ళపై సాగు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక 2 చెరువులు తవ్వించి ఈ ప్రాంతానికి ఆదివాసీ సర్ ఆర్థర్ కాటన్గా నిలిచాడు. ముఖ్యంగా ఆదివాసీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన్నే మన సోయం బొజ్జిరావు పటేల్. నా పేరు కోమోతిరామ్, మాది గ్రామం గుండాల, తిర్యాని మండల్, కుమరంభీం జిల్లా. మేము ఇక్కడ దాదాపు 130 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం. అయితే ఇలా జీవనం గడుస్తున్న మాది ప్రధాన పంట అంతకుముందు జొన్న, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉండే. అయితే 1990లో ఈ కనిపించే నేలంతా మొత్తం ఇది బీడు భూమి, దానిలో గడ్డి కూడా మొలిసేది లేకుండే. అయితే స్వయం బొజ్జిరావు గారు ఏం చేసిందంటే క్రీస్తులు ఈ భూమిని ఎలానైనా సాగుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన చెరువులు నిర్మించక ముందే మనిషికి 1/2 ఎకరం అందరికి ప్రతి కుటుంబానికి వచ్చేటట్టు నేను అందరికీ పంపకం చేసిండు. అయితే ఎందుకంటే ఒకవేళ ముందే చెరువు అయితే ఎవరైతే మాట చెల్లుతుందో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు ఉద్దేశంతోనే దాని ముందు ఈ భూమి ఎందుకు మనకు పంచుతాడు, ఇది వేస్ట్ భూమి అని అందరు దాన్ని తీసుకోవడానికి అందరూ అభ్యంతరాలు తెలిపి అన్నారు. కానీ ఇప్పుడు అది మన గట్టుల కొరకు కొట్లాడే పరిస్థితి వచ్చింది. 1992లో
మైసమ్మ కుంటని దాన్ని నిర్మాణం చేసి అప్పుడు ఈ మొత్తం ఇది రాతి నేల దాని మీద ఆయన మొదటి సంవత్సరంగా ఒక 2 ఎకరాలు ఆయన సాగు చేసి చూపెట్టిండు. ఇట్లా చేస్తే మనకు వరి ఇట్లా దిగుబడి తీయచ్చు అని మన సేంద్రియ వ్యవసాయంతోనే ఆయన పండించుడు సురు చేసిండు. ఒక మోడల్గా ఆయన మొదటి సంవత్సరం 2 ఎకరాలు అట్లా డెమో లాగా చేసి చూపెట్టిండు అన్నట్టు. తర్వాత అందరూ ఆయనను చూసి ఇక వరిని పండించడం మొదలుపెట్టింది. లేకుంటే 92కు ముందు మా ఈ జొన్ననే ఇవి మొక్కజొన్న ఇలాంటివి ఉండే. దాదాపు ఇప్పుడు ఈ మొత్తం ఆయనను చూసి ఇప్పుడు వరి పండించి ఇప్పుడు మాకు తిండికి కొదవ లేకుండా చేసిండు. అందుకని ఆయన మాకు ఒక దేవునిలాగా ఆయనను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26న ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వర్ధంతిని కూడా మేము నిర్వహిస్తున్నాం. అంటే అది బండరాళ్ళ భూమి అయితే మట్టిని తీసుకొచ్చి ఒక 2 ఎకరాలు ఆయన డెమోగా చేసి ఇట్లా చేసినట. తర్వాత ఎడ్ల బండతో ఇట్లా పరుపుల మీద ఇట్లా కట్టలు వాళ్ళకు అడ్డంగా కట్టలు వేసి కొంచెం ఇట్లా మట్టి నిలబడడం, మిగతా దాన్ని మళ్ళీ వీళ్ళు మేము మట్టి వేసి అట్లా చేసి మడలుగా ఏర్పాటు చేసి వరిని పండిస్తున్నాం అన్నమాట. ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన గ్రామానికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతోనే, లేకుంటే మాది ఇప్పుడు అంటే బాహ్య ప్రపంచం లేకుండా మొత్తం మేము చదువుకోవడానికి కూడా ఆయన ఇక్కడ నుండి ధర్మపురి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ధర్మపురి చాలా 60-70 మందిని ఆయనతో పాటు తీసుకుపోయి చదివేటట్టు అందరినీ చేసిండు. ఆయన చదువుకున్నాడు కాబట్టి ఊరికి ఇట్లా చేస్తే మన ఇట్లా పంటలు పండించే ఉద్దేశంతో అయినా చేసిండు అన్నట్టు. సాధారణ భూమి అంటే మట్టి ఉంటుంది, మాదేమో ఇప్పుడు పరుపు బండ మీద ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం ఎట్లయితే స్లాబ్ మీద ఎక్కడో చూసినట్టు ఆయన అమెరికాలో స్లాబ్ మీద వరి వేస్తారని ఆ ఉద్దేశంతో ఇది కూడా పరుపే కదా. పరుపు నేలలో ఇప్పుడు మనం ఒకసారి నీడు కడితే అట్లనే నిలబడి ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతో నా ఎక్కడిని చూసి దాన్ని ఇక్కడ అమలు పరిచాను అన్నట్టు. ఆయన ఇప్పుడు ఆయన చేసింది మళ్ళీ ఇప్పుడు బయట దండపల్లి చుట్టుపక్కల కొంచెం వీళ్ళు తిరగడం ద్వారా వాళ్ళు ఎట్లా చేస్తుంటారు అది చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడు మాకు ఈ చేయడం ద్వారా తిండికి ఇప్పుడు మాకు కొదవ లేకుండా ఉన్నది. లేకుంటే అంతకుముందు ఈ వరి మొక్కజొన్న ఇలాంటివి పండించే వాళ్ళం. అది కొంచెం అది వర్షాలు పడితే పండే లేకుండా లేకుండా ఇప్పుడు చెరువు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పంట కంపల్సరీ పండుతుంది అన్నట్టు. అంటే ఆదివాసీల ఆకలి తీర్చిన దేవుడు అని భావించచ్చా? అవును, భావించవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అది సంవత్సరం అంతా తిండికి మనకు తిండి అందరికీ సమకూర్చేటట్టు చేసింది కాబట్టి ఆయన దేవుడిని భావించవచ్చు. లారే 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 లారే